నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. నేను మా గ్రామం నష్కల్, చిల్పూర్ మండల్. నేను వివోఏను. వీళ్ళు కూడా అందరూ పిలవగానే వచ్చిండు సార్ మీద అభిమానంతో. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బానే ఉంది. అన్ని కూడా కొంచెం సాధ్యమైనంత వరకు తను ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటాడు. ఇకపైన కూడా నిలబెట్టుకోవాలని ఆశిస్తాను. అంటే దావోస్ లో కూడా మొన్న ఇన్వెస్ట్మెంట్ సమిట్ కి వెళ్ళినప్పుడు 1,75,000 కోట్లు తీసుకొచ్చారు తెలంగాణకి. హైదరాబాద్ కూడా చాలా అభివృద్ధి చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. మా గన్పూర్ లో కూడా ఇక్కడ మాకు హాస్పిటల్ 80 కోట్ల రూపాయలతోటి కాలేజీ కూడా డిగ్రీ కాలేజీ నియమించాలని కూడా నిర్ణయించాలని తెలిసింది. మేము సంతోషిస్తాం దానికి. మా గ్రామ ఎంపీటీసీ గారు కూడా ఉన్నారు, మాట్లాడతారు. ఎలా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు అంటే అనుకోకుండా జెడ్పీటీసీ స్థాయి అంత పెద్ద స్థాయికి వెళ్ళాడు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే కొత్త పాలన కావాలని కోరుకున్నాం, అదే వచ్చింది. సంతోషం అనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుందా? బానే ఉంది. ఓకే అండి, థాంక్స్. నా పేరు స్వప్న. ఏం చేస్తుంటారండి? నేను నష్కల్ గ్రామానికి మహిళా అధ్యక్షురాలిని. ఎలా అనిపిస్తుంది మేడం రేవంత్ రెడ్డి గారి పరిపాలన? చాలా సంతోషంగా ఉంది, బాగుంది. ఆ పథకాలన్నీ అందుతున్నాయా? కొంతవరకు అందినాయి, ఇంకా కొన్ని అయితలేవు. కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా, టైం పడుతుంది. కొత్త ప్రభుత్వం బాగుంది. అంటే పాత ప్రభుత్వం అంతా అప్పుల పాలు చేసిపోయింది, ఇప్పుడు కొత్త పాలు చేసిపోయింది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు 0 బిల్ అయింది, మహిళలకు ఫ్రీ బస్ అని అయింది. ఇంకా కొన్ని ఐఐటి ఉన్నాయి, అవి కూడా అమలుకు చేస్తాడు. అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా కాంగ్రెస్? ఉంది, ఉంది. పక్కా వస్తుంది, పక్కా వస్తుంది. రేవంత్ గారు సీఎం అవుతారా? అవుతాడు. ఇక మాకైతే కాలే, కొందరికంటే కొందరికి అయింది, కొందరికి కాలే. మరి పింఛని ఏమో 4,000 ఇస్తా అన్నారు ముసలోళ్ళకు, వాళ్ళకి 2,000. మళ్ళీ రైతు బంధు మాకు వానాకాలం పడలే, ఇప్పుడు యాసింగ్ కూడా పడలే. అంటే త్వరలో పడతాయి అంటున్నారు కదా, ఇప్పుడు దాకా మాత్రం పడలే. త్వరలో పడతాయి. మళ్ళీ అది గ్యాస్ 500 ఫ్రీ అంటే ఇక కొందరికి వస్తుంది, కొందరికి వస్తుంది. ఫ్రీ బస్సు పెట్టారు, ఎలా అనిపిస్తుందమ్మా? ఫ్రీ బస్ అంటే సార్ ఇక మాకు వాళ్ళు సీటులో ఉన్న వాళ్ళకు ఉపయోగం, మాకైతే ఏం ఉపయోగం లేదు. మేము వ్యవసాయం చేస్తున్నాం ఇంటికాడనే. ఎలా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు? సీఎం అంటే ఇక చేసేటోళ్ళకేమో మంచిగానే అవుతుంది, మాపి చేసేటోళ్ళకి ఇంట్లో 2కి 3కి అవుతుంది. చేయని వాళ్ళకు అసలు చేతనే లేడు, మాకు రేషన్ కార్డు కూడా లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు? అంటే ఇక రేషన్ కార్డు అని ఇక 2-3 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం సార్, అది ఇంకా వస్తేనే లేదు. 10 సంవత్సరాలు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదా? అప్పుడు కూడా రాలేదు. మరి రేవంత్ రెడ్డి వచ్చినా కూడా రాలేదా? రాలేదు. ఇక అప్లై చేసినాం, ఇక వస్తుందో రాదో ఇక డేటే పంచుకుంటా పోతాడు. ఇంకా డేటే పెడతాడు. అంటే రేవంత్ రెడ్డి బాగానే ఉంది కానీ కింది అధికారులు ఎవరు పని చేయట్లేదు అంటారు. అధికారులు అంటే ఇక మాకేం తెలుసు సార్, మేము చేసింది మళ్ళీ ఆఫీస్కి వెళ్తే ఏం చెప్తున్నారు? మేము ఇక మండల ఆఫీస్కి వచ్చిండ్రు, గ్రామ పంచాయతీకి. ఇక అప్లికేషన్ ఇచ్చినాం, ఇక ఇంకా అవుతుంది, వస్తుంది కానీ ఇంకా లేట్ ఉంటుంది కొంచెం. ఇంకా డేట్ పెంచుతానే ఉన్నాడు. ఇక మాకేమో ఇక 2 లక్షల పైన 2 లక్షలు తెచ్చినాం, ఇక మా మాపి కూడా కాలే. ఏం చెప్తున్నారు ప్రాబ్లం? ఏం చెప్తున్నారు బ్యాంకులో అంటే ఇక అది మిత్తి కడితే చేస్తామన్నాడు. మేము 30,000 మిత్తి కూడా కట్టినాం, ఇక కాలే. మాకు ఇంకా ఫోటోలు కూడా దిగినాం, మేము మా ఊళ్ళో వచ్చి ఫోటోలు దిగినాం, కాలే.